హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరికీ బిలేటెడ్‌గా హ్యాపీ విమెన్స్ డే. ఇంకా విమెన్స్ డే రోజు ఇండియా గెలిచింది. వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది కదా నిన్న. సో, అది కూడా ఇంకా హ్యాపీ అనిపించింది. ఇంకిక్కడ సుదర్శన్ ఏమంటే ఆఫీస్‌కి రెడీ అయిపోయాడు. పాపం హ్యాపీకి స్కూల్‌కే వెళ్ళబుద్ధి కావట్లే. అయినా బలవంతంగా రెడీ అయ్యి వెళ్తా ఉంది. ఏమంటే రెడీ ఇంట్లోనే ఉంటా ఉంది కదా! కానీ రెడీకి లాస్ట్ ఎగ్జామ్ ఒకటుంది. సోషల్ ఎగ్జామ్ ఎస్ఎస్‌టీ. సో, దానికేమంటే కొంచెం లాంగ్ హాలిడేస్ వచ్చాయన్నమాట. అంటే మండే ఏమో హిందీ జరిగింది. ఇంకా సాటర్డే ఉంది సోషల్ ఎగ్జామ్. లాస్ట్ వ్లాగ్‌లో కూడా చెప్పాను మీకు. సో, అలా వాడికి చాలా హాలిడేస్ ఉండేసరికి వాడికి చదవబుద్ధి కావట్లేదు. ఎందుకు ఇంత హాలిడేస్ ఎందుకు ఇస్తారు ప్రిపరేషన్ హాలిడేస్ వీళ్ళకి అనేసి అనిపిస్తది. కనీసం ఆల్టర్‌నేట్ డే అయినా ఎగ్జామ్ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా! ఆ ఇయర్ అంతా చదివిందే కదా అనేసి అనిపిస్తది. కానీ కొన్ని కొన్ని సబ్జెక్ట్స్‌కి ఏమంటే కొంచెం మ్యాథ్స్ ఇట్లాంటి వాటికి మ్యాథ్స్, హిందీ కూడా టెడ్డీకైతే కొంచెం దానికిస్తే కొంచెం బావుంటుంది. అన్ని ప్రతి ఒక్కదానికి ఇవ్వకుండా. ఎస్ఎస్‌టీకి ఎందుకు ఇన్ని డేస్ ఇచ్చారో అర్థం కాలేదు. ఎప్పుడో అయిపోయి ఉంటే బావుంటుంది. సో, వాడికి ఇంక చదవబుద్ధి కావట్లేదనమాట. కొంచెంసేపు అటు కూర్చుంటుంది, ఇటు సైడ్ వస్తది, అట్లా చేస్తది, ఏదేదో చేస్తా ఉంది. ఇంకా ఇక్కడేమో సుదర్శన్ ఆఫీస్‌కెళ్ళిపోయాడా, టెడ్డీ కూడా చదువుకుంటా ఉంది, యాపీ కూడా స్కూల్‌కెళ్ళిపోయింది. ఇంక నేనేమంటే సగ్గుబియ్యం నానబెట్టాను కదా! లాస్ట్ వ్లాగ్‌లో చూపించాను మీకు. ఖీర్ చేయాలి మా సుదర్శన్ కోసం అన్నట్టుగా. యాక్చువల్‌గా అది ఎక్కువసేపు అక్కర్లేదంట. 30 మినిట్స్ నానబెడితే చాలంట. నేను ఇది ఫస్ట్ టైం చేయడం సగ్గుబియ్యం పాయసం. అది నేను ఇంకా వీడియోస్ చూసాను కొన్ని. ఇంకా మమ్మీని కూడా అడుగున్నాను. చెప్పు నేను ఎలా చేయాలో. చాలా ఈజీగా చేసేసేయొచ్చు అది అనేసి అనింది. ఇంకా సరే అలానే చేద్దాం అనేసి చేస్తున్నాను. మెయిన్‌గా మమ్మీ చెప్పినట్టు చేస్తున్నాననమాట. ఇంకా లాస్ట్‌లో సాఫ్రాన్ కూడా వేయమనింది. సో, అదిగో ఆ సాఫ్రాన్ కూడా వేశాను. చాలా ఈజీగా చేశాను. కానీ అది ఎలా వస్తుందో ఏంటో అనేసి నేను వీడియో షూట్ చేయలేదు. యాక్చువల్‌గా 1 ½ గ్లాస్ మిల్క్ వేసుకున్నాను. దాని తర్వాత హాఫ్ గ్లాస్ షుగర్ వేశాను. ఆ సగ్గుబియ్యం అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసాను. అంతే. ఆ సగ్గుబియ్యం ఏమంటే నేను అనుకున్నాను ఎక్కువసేపు నానిపోయాయి కదా, మెత్తగా అయిపోయి బజ్జి బజ్జిగా అయిపోద్దేమో అనేసి. అసలేం లేదు, నార్మల్‌గానే బాగానే వచ్చింది. దాంట్లో వేసేసిన తర్వాత ఎంత లావిష్‌గా ఉందంటే నాకైతే చాలా నచ్చింది అసలు. నేను ఇంకా క్యాష్యూ నట్స్ లేవనమాట ఇంట్లో. అందుకనేసి అది కిస్మిస్ ఉంటది కదా, అది ఘీలో వేయించి వేసేసాను. దాని తర్వాత బాదం నేను పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. సో, అది అట్లా స్ప్రింకిల్ చేశాననమాట దానిపైన. సో, ఇంకా అది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే ఇంకా బావుంటుంది. సుదర్శన్ వచ్చినాక పెడదాము అనేసి అలానే పెట్టేసాను. ఆ రోజు ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ఏమంటే గోంగూర పచ్చడి చేసుకున్నా చాలా రోజుల తర్వాత. ఇంకా యాపీని తీసుకొచ్చేసాను స్కూల్ నుండి. ఇంకా యాపీ నేను ఇద్దరం కలిసి తింటున్నాము. టెడ్డీ తినేసి పడుకునేసింది. ఆమ్లెట్ వేశాననమాట. ఇంకా యాపీ రాగానే నేను యాపీకి చూపిస్తాను ఇట్లాంటి ఏదైనా స్వీట్స్ ఇట్లాంటివి వాడికి చాలా నచ్చుతాయనమాట. అందుకు రాగానే చూపిస్తే వావ్ అమ్మా అని ఒక స్పూన్ అమ్మా అని అడిగితే అప్పటికి 3 స్పూన్స్ తినేసింది. వాడికి ఎంత నచ్చేసిందంటే అంత హమ్మయ్య పోనీలే యాపీకి నచ్చింది అని. నేను కూడా తిన్నాను మళ్ళీ. ఫస్ట్ టైం అంటే నేను చేసుకున్నాను ఇలా. అంటే నేను ఫస్ట్ తిన్నాను. టెడ్డీకి, యాపీకి, సుదర్శన్‌కి పెట్టి తర్వాత తింటా ఉంటాననమాట. అది టేస్ట్ కూడా చేయను. జస్ట్ స్వీట్ టేస్ట్ చేసా, సరిపోయింది అనిపించింది. ఇంకా సరే అనేసి వాడికి యాపోడికి ఇస్తా ఉన్నాను. అన్నం తినేసిన తర్వాత పెట్టిస్తాను లేరా అని చెప్పేసి. యాక్చువల్‌గా ఇక్కడ నేను హ్యాపీ మాటలు, ఇంకా మా సుదర్శన్‌కి వచ్చిన తర్వాత కూడా తిన్నాడు. ఆ మాటలన్నీ పెట్టాలనిపించింది. అదేమంటే నా కెమెరా ఏదో ప్రాబ్లమ్ వచ్చింది ఫోన్‌లో. అది ఏమంటారు, ఆ మాటలు డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయన్నమాట. ఇక్కడ చూసారా సంగీత వచ్చేసింది. ఊరు నుండి అప్పుడే వచ్చేసింది. అప్పుడే అంటే 15 డేస్ అయిపోయింది సంగీత వెళ్ళి. ఇంకా ఆ రోజే వచ్చింది. అదే పిల్లలు అందరూ ఎలా ఉన్నారు, ఫ్యామిలీ ఎలా ఉన్నారు అని అడుగుతా ఉన్నానన్నమాట. ఆ రోజు మార్నింగ్ లాస్ట్ నైటే వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చిందన్నమాట పనికి. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళ కోసము అదిగో ఇవి తెచ్చింది. ఇవి నూడిల్స్ అనమాట. నేపాల్‌లో చాలా ఫేమస్ అంట. చాలా బావుంటాయి అక్క, టేస్టీగా ఉంటాయి. టెడ్డీ హ్యాపీ వాళ్ళు గుర్తుకొచ్చారు. తింటుంటారు కదా, వాళ్ళకి నూడిల్స్ అంటే ఇష్టం కదా, మ్యాగీ ఇలాంటివి. ఇవి కూడా టేస్ట్ చేస్తారేమో అనేసి తీసుకొచ్చాను. మా పిల్లలు భలే ఇష్టంగా తింటారు అక్క అనేసి అంటానింది. అసలు తనకి ఆ థాట్ రావడము, అది తెచ్చి ఇవ్వడమే ఎంతో గ్రేట్ అసలు. ఇంకా అన్నీ చెప్తా ఉంది. ఇంకా నేను అడిగాను వాళ్ళ పిల్లలకి డ్రెసెస్ సరిపోయాయంటే పెద్ద పాప లావు అయిపోయిందంట. నేను ఇచ్చిన డ్రెస్ పాపం తనకు సరిపోలేదు. 2 చిన్న పాపకే సరిపోయాయి అక్క అంటా ఉంది. సరే నెక్స్ట్ టైం మంచిగా తీసిద్దువులే అనేసి అని చెప్పాను. ఇంకా ఇప్పుడు మా సుదర్శన్ వచ్చేస్తున్నాడు. ఫ్రెష్ అయ్యడానికి వెళ్ళున్నాడు. మా సుదర్శన్ కోసం ఇలా ఇష్టమైంది కదా, అడిగాడు కదా మొన్న అనేసి అదే పని చేస్తే, ఆ కలర్ చూడగానే ఏంది బుజ్జి ఇది ఇలా ఉంది, ఇలా ఉండదే అమ్మ, అలా చెయ్యదే అనేసి అన్నాడు. బబ్బా నేను అది సాఫ్రాన్ ఎక్స్ట్రాగా వేసానులే, దానివల్ల కలర్ వచ్చింది. లేదు మిల్క్ మేడ్ ఏదో వేసి ఉంటావు అనేసి అన్నాడు. లేదు మిల్క్ మేడ్ ఎందుకు వేస్తాను, షుగరే వేసాను ప్రామిస్గా అని కూడా చెప్తే ఉంటే కూడా తింటున్నాడు, బాగుంది అంటున్నాడు. కానీ అలా లేదంట. అంటే మా అత్తయ్య ఏమంటే వాటర్‌తో చేస్తది. మిల్క్ వేయరనమాట ఆంటీ పాయసం చేసినా, ఏం చేసినా. సో, వాటర్‌లో సగ్గుబియ్యం అట్లా చేస్తారు. నాకు అది ఏమో తెలీదు గానీ, అది నేను మామూలుగా మా మమ్మీ చెప్పినట్టు ప్లస్ కొన్ని వీడియోస్ చూశాను. సో, ఏ వీడియోలో చూసినా మిల్క్‌తోనే చేస్తున్నారు. ఇంక నా వాటరే గుర్తుకు రాలేదు. ఇక్కడ నేను అదే గొడవ వేసుకో అంత ప్రేమతో చేస్తే అలా లేదు, ఇలా లేదు అంటే ఎంత బీపీ వస్తది కదా! సో, అదే వాదించుకుంటూ కొంసేపు నవ్వుకుంటూ అలా Second page now. గడిచిపోయిందనమాట. In the year of 1919, we see the national movement ఇంక spreading to ఇక్కడేమో new టెడ్డీ నిద్రపోయి areas, లేస్తే ఆకలేస్తది. incorporating సరే new అన్నమే social పెట్టిమ్మంటే groups. అన్నం పెట్టిచ్చాను. And వాడి developing టైం new వేస్ట్ models of అవుతుందంట. study. అందుకని సుదర్శన్‌కి What do బాబాయ్ we చదువుతా ఉండవా, understand నేను is the వింటూ mass. తింటాను అనింది. మా సుదర్శన్ ఏం చేశాడు, మైక్ ఉంది కదా, ఆ మైక్ తీసుకొచ్చి మైక్‌లో చదువుతూ చెప్తా ఉన్నాడు.
national movement spreading to new areas, incorporating new social groups and developing new modes of struggle. How do we understand this development? What important? What in, Important. చూడలాగో First of all, the war created a new economic and political situation. It led to a huge increase in defense expenditure, duties which was financed by అమ్మ చూడరా ఏం చేస్తుందో. అబ్బా అందుకే మళ్ళీ మా సుదర్శన్ సిగ్గో కట్టి మళ్ళీ అందరు వింటారు కదా మైక్లో చెప్తా ఉంటే చెప్పకు బాబా అనేసి అంటున్నాను. ఇంకా ఆ రోజు నైట్కి ఏమంటే అది అలసందర నానబెట్టాను కదా, లాస్ట్ వ్లాగ్లో చూపించా, ఇది కూడా మీకు నానబెట్టింది, మరి మీరు గుర్తుందో లేదో, అందుకంటే వీకెండ్ వచ్చింది కదా మధ్యలో గ్యాప్, సో నానబెట్టున్నాను అనమాట. ఇంకా దాంతో అలసంద వడలు చేయబోతూ ఉన్నాను. కాకపోతే ఇక్కడ ఏమంటే మా సుదర్శన్ హ్యాపీ ఇద్దరు వెతుకుతున్నారు దేనికోసం తెలుసా, ఆ PS5 ఉంది కదా ఆ గేమ్, దాన్ని రిమోట్ దాచిపెట్టేశాను. 2 కాదు ఒకటే దాచిపెట్టాను. అప్పుడు ఇద్దరు ఆడలేరు, ఒక్కరే ఆడగలుగుతారు, ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉండదు, అప్పుడు గమ్ము కూర్చుంటారని. లేకపోతే అసలు ఈ పని నేను టెడ్డీకి ఫస్ట్ ఎగ్జామ్కి ముందే చేసుంటే బాగుండేది అనేసి ఇప్పుడు అర్థమైంది. సో అది ఎక్కడ దాచిపెట్టానా అనేసి వెతుక్కుంటున్నారు ఇద్దరు. ఫ్రిడ్జ్లో దాచిపెట్టానంట. వాడు చూడండి వాడు తెలివి ఎలా ఉందో, ఫ్రిడ్జ్లో చూస్తూ ఉంది. వాడికి డిస్టర్బెన్స్, అసలు ఎంత పెద్ద సౌండ్ పెట్టి ఆడుతూ ఉన్నారు పాపం. డోర్ వేసుకొని చదువుకుంటున్నా కానీ అది వినిపిస్తూ ఉంది. అసలు వాడు కాబట్టి చదువుకుంటా ఉన్నాడేమో అనిపించింది. ఇంకా వేరే పిల్లలు అయితే వాళ్ళు చదవరేమో, ఆ గేమ్ దగ్గరికే వెళ్ళి కూర్చునేసి ఉంటారు. అసలు అలా చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఆ సుదర్శన్ చేసి చూసారా, అసలు హ్యాపీ కంటే ఎక్కువ ఉన్నారు. రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారన్నమాట, ఇచ్చే బుజ్జు ప్లీజ్ బుజ్జు, కొంతసేపు ½ అన్ అవర్ ఆడి పెట్టేస్తాము అది ఇది అంటారు. లాస్ట్కి అయితే ఇంకా మళ్ళీ ఇచ్చేసాను. హ్యాపీ అయితే ఆ గేమ్కి అడిక్ట్ అయిపోయింది. అసలు స్కూల్కి వెళ్ళాలంటా ఉంది, అది ఆడుకోవచ్చు అన్నట్టుగా. సుదర్శన్ వెళ్ళొద్దంటా ఉంది ఆఫీస్కి, ఏం పని చేయనివ్వట్లేదు, అలా చేస్తూ ఉంది. సరే అయితే మనము అలసంద వడలకి వచ్చేద్దాం. దీనిలో జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం అల్లము వేసేసి రుబ్బేసుకోవాలంట ఇట్లా. దాని తర్వాత కొంచెం కొంచెంగా ఈ అలసందలు వేసుకోవాలి నానబెట్టినవి. అంటే పేస్ట్ లాగా చేసేయకూడదంట, కచ్చపచ్చలాగా ఉంటే బాగుంటుంది. సెకండ్ టైం నేను చేయడము, సో అందుకనేసి మంచిగా చేసుకుని ఇంతకుముందు చేస్తున్నాను. ఇంకా సాల్ట్ కూడా నేను అప్పుడు వేయలేదు, దాని తర్వాత వేసాను. అంటే కొంచెం వాటర్స్గా అయిపోద్దంట. ఉల్లిపాయలు కూడా ఏం వేయలేదు. ఇంకా మా సుదర్శన్ ఆ రోజు ఈవినింగ్ ఏమంటే చికెన్ తీసుకొచ్చాడు. అదిగో ఇద్దరికి గేమ్ ఇవ్వలేదు. గేమ్ ఇవ్వనప్పుడు ఇలాంటి కొన్ని పనులు హెల్ప్ చేస్తారన్నమాట. గేమ్ ఉందనుకోండి, నేను అడిగినవి చేయరు, పెట్టరు. సో అట్లా చికెన్ తీసుకొస్తామని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్ళారు. చికెన్ తీసుకొచ్చి అదేమంటే ఇంతకుముందు చికెన్ కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకుంటూ ఉండేదాన్ని. అవి అయితే బిర్యానీకి అయితే బాగుంటుంది, కానీ ఇలా కర్రీ లాగా ఉండేది ఏమంటే మనం బ్రాయిలర్ చికెన్ బయట నుండి షాప్స్లో తెచ్చుకుంటాం కదా, అది చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు బర్న్ చేసి ఇస్తారు, చాలా బాగుంటుంది. సో అది చేశాను. ఇంకా తెచ్చి సుదర్శన్ నేనే కర్రీ చేసేసాను అనమాట. ఇంకా వడలు చేసుకుంటున్నాను. నాకు ఇలా వడలు, చికెన్ కర్రీ, ఏ కర్రీ అయినా, ఈవెన్ అదే మరి ఫిష్ కర్రీ ఉన్నా అలా నాకు ఇష్టం అనమాట తినడం అంటే. కానీ సుదర్శన్ అంత ఇష్టమైనా కానీ ఎక్కువగా తినలేడు, కొద్దిగా తింటా. అది అలసంద వడలు అంటే సుదర్శన్కి అంత ఇంట్రెస్ట్ లేదు, అలవాట్లేదు. ఓన్లీ ఉద్దిపప్పు వడలు తింటూ ఉంటాడు అంతే ఎక్కువగా. మసాలా వడలు కూడా అంతగా తిన్నాడు. ఇంకా నేను సరే అన్నం ఉంది ఆల్రెడీ, మధ్యాహ్నం చేసింది చికెన్, అన్నం తినేసేట్లే సుదర్శన్కి. నేను ఇంతకు ముందు అంతా నీట్గా బాగా వేసాను ఆయిల్లో. ఎప్పుడు టెడ్డీని పిలిచి ఒక వీడియో తీరా అని చెప్పాను, అప్పుడు అది పై నుండి ఇలా వేసేసాను. లేదంటే కొంచెం అలవాటు అయిపోయింది ఆయిల్లో అన్నీ వేయడము, మంచిగానే వచ్చేసాయి అనమాట వేయడము. అదొకటి అలా పైనుండి పడినట్టు అనిపించి ఆయిల్ కొంచెం బయటికి వచ్చింది. ఇంక ఇక్కడ వడలు రెడీ అయిపోయి ఇంకా సుదర్శన్ టేస్ట్ చేయమని చెప్పాను. నేను చెప్పాక ఈ మాటలన్నీ పెట్టాలని ఉంది, కానీ అదేమంటే వాయిస్ సరిగ్గా లేదనమాట, అందుకనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అవన్నీ ఇంకా మ్యూట్ చేసేసి వాళ్ళ మాటలు. ఇంకా చాలా బాగా వచ్చాయి, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి, లోపల సాఫ్ట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. చెప్పాలంటే మున్రాజ్ ఆంటీ కంటే చాలా బాగా చేశానే అనేసి అనిపించింది నాకు ఫస్ట్ టైం. అంటే నేను చెప్తూ ఉంటాను కదా, మోహన వాళ్ళ మమ్మీ మున్రాజ్ ఆంటీ చేశారా వడ, అక్కడే ఫస్ట్ టేస్ట్ చేశాను, చాలా నచ్చేసాయి అవి. అక్కడికి వెళ్ళాలంటేనే తినాలి అనిపిస్తుంది. అది చాలా కష్టమేమో చేయడము, అలసందలు దొరకవు, అవన్నీ అనుకుని ఇన్ని రోజు డిలే చేసుకుంటూ వచ్చాను. చాలా ఈజీ, ఇంకా అలసందలు కూడా ఈజీగా దొరికిపోతున్నాయని తెలిసి చేసుకుంటున్నాను అని చెప్పాను. సెకండ్ టైం ఇది, థర్డ్ టైం ఇది. చాలా బాగా వచ్చి చాలా ఈజీగా చేసేసాను. అసలు లాస్ట్ టైం అయితే ఇవన్నీ పచ్చిమిర్చి, అల్లం ఏం వేయకుండా ఊరికే అట్లా చేసేసాను. ఇప్పుడు కొంచెం అవన్నీ వేసాను అనమాట. ఇంకా ఉల్లిపాయలు వేయలేదు, ఆనియన్ కూడా లాస్ట్లో వేసి ఉంటే బాగుండేది అనిపించింది, కానీ ఇలానే చాలా బాగుంది. ఆనియన్ ఏమంటే హ్యాపీ అన్ని తీసి పక్కన పెడుతుంది అనమాట, అవంతా ఎందుకు అనేసి జస్ట్ అలా చేశాను. ఇంకా చికెన్ కర్రీ కూడా గ్రేవీ ఎంత బాగా కుదిరిందంటే చాలా బాగా వచ్చింది.
అంటే నాన్ వెజ్ సుదర్శన్ చేస్తుంటారు కదా ఇప్పుడు, కానీ నేను ఆ రోజు చికెన్ కర్రీ నేనే చేశాననమాట. చాలా బాగా వచ్చింది. ఏమంటే సుదర్శన్ ఈ మధ్య టీటీ ఎక్కువ ఆడుతున్నాడు. నాకేమో దానివల్ల అనేసి అనిపించింది. ఇంకొకటి ఏమంటే ఈ క్లైమేట్ కూడా అంటే చేంజెస్ అవుతూ ఉన్నాయి కదా. వెదర్ ఇప్పుడు మనకి చలికాలం వెళ్ళిపోయింది, సమ్మర్ స్టార్ట్ అవుతుంది, స్ప్రింగ్ సీజన్ అంటూ. సో అట్లా ఉంది కాబట్టి దానికి కూడా బాడీ పెయిన్స్ అంటూ అట్లా అంటున్నాడు ఈ మధ్య. అందుకని బాబు నువ్వేం చేయొద్దు, నేను చేస్తాను. క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంది, ఇంకా చూసుకుంటా. ఇలాంటివి ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు మా సుదర్శన్ ఎన్ని పెట్టినా తినేస్తుంటాడు. అట్లా ఆ రోజు ఓన్లీ వడలు చికెనే తినేసాము అందరం కలిసి. అలా ఆ రోజు మా డిన్నర్ అయిపోయింది. సో మళ్ళీ అన్నం ఏం తినలేదు అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వాడికి అన్నంలో వాటర్ వేసి ఇవ్వమనేసి అడిగింది. దీన్ని బట్టి అర్థమైపోయింది నాకు ఈ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అనేసి. సో వాడికి అన్నము వాటర్ వేసి ఇచ్చేసి కొంచెం ఊరగాయ పెట్టాను, తినేసింది. ఇంక ఇక్కడ ఏమంటే వాడికి తీత్ ఊగుతూ ఉందంట. పైన ఒకటి కింద ఒకటి చూపిస్తూ ఉంది. 2 ఊగుతున్నాయి. పాపం మళ్ళీ వాడికి ఊడిపోతాయేమో, తొర్రైపోద్దేమో అనేసి అనుకుని నవ్వుకున్నాం. ఇంకా బ్లఫ్ మూవీ చూసారా, ప్రియాంక చోప్రాది, చాలా బాగుంది. నేను హాఫే చూశాను, ఇంకా హాఫ్ ఏమంటే నిద్రపోయానమాట అలా చూస్తూ. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ ఏమంటే చికెన్ కర్రీ ఉంది, దాని తర్వాత వచ్చేసి గోంగూర పచ్చడి ఉందా. ఆ 2 కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అన్నం ఒకటి చేశాను, ఆఫ్టర్నూన్కి అది ఉందనేసి తినేసాము. ఇంకా అన్నం తినేసిన తర్వాత నేను పెట్టుకొని కూర్చొని అదే పనిగా తినడం ఏంటంటే నెక్స్ట్ డే మధ్యాహ్నం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసి మళ్ళీ తిన్నాను అనమాట ఈ పాయసం. నాకైతే ఆ సగ్గుబియ్యం పాయసం ఇష్టం లేదు నిజంగా చెప్పాలంటే. నాకు సేమియా పాయసం ఒకటి ఇష్టము. చాలా బాగుండింది. నేను ఇంత బాగా చేశానో అనిపించే అంత బాగుంది. కానీ సుదర్శన్కి ఎందుకో నచ్చలేదు అంతగా. ఇంకా ఇది నెక్స్ట్ డే. ఇంత చీకటిగా చూపిస్తున్నానంటే లాస్ట్ చదువుకుంటున్నావా. ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నుండి ఇంకా చదవదేమో ఆటెడి, ఇంకా బుక్స్ ఈ ప్లేస్ కూర్చోదేమో అనిపించింది. బంగారు తల్లి మ్యాప్ నేర్చుకుంటోంది మన బంగారు తల్లి. ఎలా వస్తాయో ఏమో అండి. బేబీ మా అమ్మ అంటే నాకెందుకో బేబీ వచ్చేస్తుందిరా వెంటనే. నార్మల్గా నన్ను అట్లా అన్నావు కదా. అబ్బా గ్లోయిగా ఉన్నాను నేను. హెడ్ బాత్ చేసుకొచ్చేసాను. ఇప్పుడు నేను దీపం పెట్టట్లేదండి ఈరోజు, ఎందుకంటే నాకు 3rd డే. సో గేమ్ ఆడి కూడా నీకు ఫీవర్ బాబా, నాకు అర్థమైపోయింది. టీటీ వల్ల అదేమది ఇంకోటి గేమ్. ఎలా ఉన్నాడు బాబా? దేని వల్ల ఫీవర్ వచ్చింది చెప్పు. టెడ్డా బాబాకి ఎందుకంట ఫీవర్ వచ్చింది? ఇంకా కరెక్ట్గా మా డాడీ లాస్ట్ ఎగ్జామ్ రోజు మా సుదర్శన్కి ఫీవర్ వచ్చేసింది. ఫీవర్ అంటే టెంపరేచర్ లేదు, ఫీవర్ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి. చెప్పా కదా, ఒక 1.5 వీక్ నుండి చెప్తున్నాడు ఆ పెయిన్స్గా ఉన్నాయి బుజ్జు, ఎందుకో లోపల ఏదోగా ఉంది అట్లా అంటూనే ఉన్నాడు. బాడీ స్ట్రెయిన్ అయితే మనకి అట్లే ఉంటుంది కదా. సో అట్లా ఉండింది. ఇంకా లాస్ట్ ఆ రోజు ఏమన్నా నైట్ అంతా పాపం మా సుదర్శన్ ఫుల్ బాడీ పెయిన్స్, ఇంకా చాలా వీక్ అయిపోయాడు, ఏం తినబుద్ధి కావట్లేదు అంటూ ఇంకా అలా అయిపోయాడు అనమాట. ఇంకా ఆ రోజు బాబా విమెన్స్ డే వస్తాం దగ్గరలో తెలుసా నీకు అనేసి అన్నాను. అంతే, ఇంకా అప్సెట్ అయిపోయి ఒక రకంగా పెట్టేశాడు ఫేస్. దానికి ఇంకా జోక్ లాగా నవ్వుకుంటున్నాము. అంటే విమెన్స్ డే అంటే నాకు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తుంది, నేను ఇంకేమైనా అడుగుతానేమో అన్నట్టుగా పెట్టేసరికి నవ్వుకున్నాం అనమాట. ఇంకా టెడీకి లాస్ట్ ఎగ్జామ్, వాడి యూనిఫామ్ లాస్ట్ డే ఐరన్ చేయడం అనమాట నేను. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంటర్కి 11th క్లాస్కి ఎక్కడ ఏంటి ఆ యూనిఫామ్ ఏంటి అవన్నీ తెలియదు కదా ఎట్లా ఉంటుందో. సో దీనికి మాత్రం ఇక లాస్ట్ అనేసి అనుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశాను, ఇంకా చట్నీ చేసేసాను. ఇంకా ఇడ్లీ ఏమంటే సుదర్శన్ కూడా తినచ్చు, హెల్త్ బాగాలేదు అంటున్నాడు కదా అనేసి అనిపించి ఇంకా ఇడ్లీ అయితే అరుగుతుంది కదా మంచిగానే పెట్టేశాను. ఇంకా నువ్వు కూడా తినేసే బాబా అంటే లేదు పడుకొనే ఉన్నాడు, నాకు ఆకలి లేదు బుజుండు అంటే ఇంకా ఎలక్ట్రాల్ తెప్పించాను. ఇంకా అది ఇచ్చున్నాను అనమాట. ఎలక్ట్రాల్ తాగితే మనకి కడుపు ఏదో ఉబ్బుగా కొంచెం అట్లా ఉంటుంది కదా. సో ఫుల్గా అలా ఉంది. నేనైతే రెడీ అయిపోయి వచ్చేసాను. ఏమంటే సుదర్శన్ బాగాలేదు కదా, ఇంకా సుదర్శన్ రాడేమో, ఇంకా నేనే వాడిని తీసుకెళ్ళి వదిలిపెట్టాలనేసి తొందరగా వెళ్తే మంచిది, నేను ఒకదాన్ని వెళ్ళడం కదా వాడిని తీసుకొని వెళ్ళడము అనేసి అనుకున్నాను. కానీ ఇక్కడ రెడీ అయ్యి వచ్చి అడిగాను అనమాట, బాబా నువ్వు రావు కదా, నేను తీసుకెళ్ళి వదిలేసి వచ్చేసేదా వాడికి, నువ్వు రెస్ట్ తీసుకోలే అంటే లేదు బుజ్జి ఎందుకు రాను, బాగానే ఉన్నాను నేను వస్తాను ఉండు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సరే అని అదే నవ్వుకుంటున్నాము, రావేమో అనేసి అనుకున్నాను బాబా నేను అనేసి అని చెప్తున్నాను. ఇంకా ఇక్కడ నా కుర్తీ ఏమంటే నేను అదే నుమాయిష్ నుండి తెప్పించుకున్నాను కదా మా ఫ్రెండ్ దగ్గర. సో అది లాస్ట్ వ్లాగ్లో కూడా వేసుకున్నాను జస్ట్ కొంతసేపు ఊరికి దేవుడి ఫోటోలు ప్యాక్ చేసేటప్పుడు. ఇంకా నా ఫ్రెండ్ దగ్గర ఆల్టరేషన్కి పంపించాను, కానీ పాపం చేసింది చాలా పెద్దదిగా ఉన్నట్టు ఉంది. ఆల్టరేషన్ చేసినా కొద్దిగానే లూజ్గా ఉంది, పర్వాలేదు ఇలా ఉండాలి కొంచెం ఫ్రీగా ఈ టైంలో అనేసి అనిపించి
ఇంకా అలాగే వేసేసుకున్నాను. చాలా లూజ్ ఉండింది. సంగీత అక్కడ వెళ్ళేది చూసారా మీరు, రెడ్ కలర్ డ్రెస్. ఈరోజు ఏమంటే ఎగ్జామ్కి వెళ్తా ఉంది టెడ్డీ. సో సంగీత ఎదురు వచ్చిందా, అరే సంగీత ఆంటీ వచ్చిందిరా ఎదురు అంటే అటు సైడ్ కార్ స్టార్ట్ అయినప్పుడే ఎదురు వచ్చింది, మరి ఇటు సైడ్కి ఇట్లా బ్యాక్ కనిపించింది మీకు. అలా చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఇంకా లాస్ట్ ఎగ్జామ్ టెడ్డీకి. నాకు మళ్ళీ ఫస్ట్ ఎగ్జామ్కి ఎంత టెన్షన్ పడ్డాను, నాకు ఎందుకు ఆ రోజు మళ్ళీ టెన్షన్ పుట్టేసింది. కార్లో ఎప్పుడు కూర్చున్నాను అప్పటి నుండి టెన్షన్ స్టార్ట్ అయింది అనమాట నాకు కొద్దిగా. ఏదేదోగా ఉండింది. రేటెడ్ ఎగ్జామ్ బాగా అసలు మ్యాప్ ఉంటుందంట, చాలా రీల్స్ చూశాను, మ్యాప్ ఎక్కడ ప్లేస్ చేయాలి అది ఇది అనేసి అవి వాళ్ళకి షేర్ చేస్తూనే ఉన్నాను. సో కొన్ని టిప్స్ అన్నీ పెడతారు కదా, చెప్తా ఉంటారు, అవన్నీ షేర్ చేశాను. వాడికి ఆల్రెడీ తెలుసు అంటా ఉండింది, అయినా కానీ కొన్ని యూస్ఫుల్ అవుతాయి వాడికి. ఇలా షేర్ చేసినందుకు వాడు గుర్తుండిపోతాయి అట్లా అనేసి అనిపించి కొన్ని షేర్ చేస్తూ అట్లా ఉన్నాను అనమాట. ఇంకా ఈరోజు ఏమంటే కొంచెం లేట్ అయిపోయింది. నార్మల్గా 9:20కి అలా అక్కడ ఉండిపోతాం. ఈరోజు 9:30 అయిపోయింది, దాటిపోయింది. కొంచెం ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉన్నింది. ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళి టెడీని అక్క వరకు వదిలేసి వచ్చేసాను. సుదర్శన్ హ్యాపీ ఏమంటే కార్లోనే ఉన్నారు. అంటే అక్కడ పార్కింగ్ కూడా ప్లేస్ లేదనమాట, అందుకే కొంచెం మూవ్ అయిపోయి గుడి దగ్గర పెట్టుకున్నాం సుదర్శన్ కారు. ఇంకా అక్కడ వెళ్ళి ఎక్కేసి ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంకా సాటర్డే రోజు ఎగ్జామ్ కాబట్టి హ్యాపీకి ఎలాగో స్కూల్ ఉండదు, సుదర్శన్కి ఎలాగో ఆఫీస్ ఉండదు. సుదర్శన్ మాత్రం చాలా డల్ అయిపోయాడు. ఇంకా బలవంతంగా ఇడ్లీ పెట్టించాను. 4 ఇడ్లీస్ ఆ బుజ్జు నేను తినలేను అన్నాడు. నేను తినగలుగుతా తిను బబ్బా అనేసి అంటా ఉన్నాను. సో సుదర్శన్కి పెట్టించాను. దాని తర్వాత హ్యాపీ ఏది తింటా ఉంది, ఇంకా నేను పెట్టుకొచ్చాను. ఇంకా దాని తర్వాత ఏమంటే ఎలక్ట్రాల్ ఉంది కదా, అది కల్పించాను బాటిల్ ఫుల్గా. తర్వాత మజ్జిగ కల్పించాను. దాని తర్వాత కోకోనట్ వాటర్ కూడా ఇచ్చాను, కొంచెం షుగర్ అలా వేసి మిక్స్ చేసేసి ఇచ్చాను అనమాట. మా సుదర్శన్కి ఇక్కడ గేమ్ ఆడడానికి కూడా అంత ఓపిక లేదు, గమ్ము టీవీ చూసుకుంటాను. హ్యాపీ ఏ చూస్తే అది చూస్తా ఉన్నాడు కూర్చొని. ఇంక ఇంతలో నేను ఏమంటే టొమాటో చట్నీ చేస్తాను. ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా టెడ్డీకి ఇష్టమైన చేద్దాము అన్నట్టుగా టొమాటో చట్నీ చాలా ఇష్టం వాడికి. టొమాటో చట్నీ చేసి ఏదైనా ఫ్రై చేసేద్దాం, అంటే వడియాలు వేసుకునేద్దాంలే అనేసి అనుకున్నాను. ఇంక ఇదేమంటే మస్క్ మిల్ అని తెచ్చున్నారు, సుదర్శన్ ఆర్డర్ చేస్తున్నాడు. అది పండిపోతుందేమో అనేసి డౌట్ వచ్చి ఇంకా కట్ చేసి జ్యూస్ చేసి ఇచ్చేద్దాం అనుకున్నాను. ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి చియా సీడ్స్, దాని తర్వాత అవి ఏమో పాలల్లో కొంచెం సోక్ చేసి పెట్టా కొంతసేపు. దాని తర్వాత అది కూడా దాంట్లో వేసే, అంటే నేను నార్మల్గా అప్పుడు నీకు గుర్తుందా బయోటిన్ ఒకటి రెసిపీ షేర్ చేశాను మీకు, హెయిర్కి చాలా మంచిది అనేసి. సో అది చేసుకుంటా ఉన్నాను రీసెంట్ డేస్లో, రెడీకి కూడా ఇచ్చుకుంటూ అట్లా. సో దానికోసం అనేసి పెట్టుకున్నాను. ఇంకా దీంట్లో కలిపిచ్చేసాను అనమాట వీడికి. వీడు సగం తాగాడు, వాడికి అతను నచ్చలేదు పాపం. ఇంకా సుదర్శన్ అయితే చాలా బాగుంది బుజ్జు, టేస్టీగా ఉంది అని చెప్పాడు. ఇంకా కీరా కూడా కట్ చేసి ఇచ్చాను, సుదర్శన్కి తిన్నాడు. టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది, చాలా ఎమ్మీగా వచ్చింది. ఎందుకు చేశానంటే ఇంకా ఒక 1 వీక్ మనకి రానన్నావు కదా, లేదేంది రానన్నావు కదా. చూడండి పోస్ట్ బాక్స్ ఎక్కడ పెట్టింది, ఇక్కడ లెటర్. ఎవరు లెటర్స్ రాస్తారా నీకు ఇప్పుడు ఈ జనరేషన్లో? బాబా వాడు పాప ఎగ్జామ్ బాగా రాసినా రాయకపోయినా పోలార్ బేర్ తీసుకెళ్దాం. ఎక్కడ బాబా? వస్తున్నా బాబా, రావద్దా? అయ్యి నేను ఇక్కడ ఉన్నా బుచ్చి. ఇంకా మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి ఇదిగో ఎలక్ట్రాల్ ఆరెంజ్ ఫ్లేవర్ది ఇంకా ఈ బాటిల్లో కలుపుకొని తీసుకెళ్తున్నాను. టెడ్డీ లాస్ట్ ఎగ్జామ్ కదా, కొంచెం లేట్గా ఏమైనా బయటకు వస్తారేమో వీళ్ళు అనే డౌట్ నాకు. నీరసంగా అలా ఉండి సుదర్శన్ తాగొచ్చు కదా అని చెప్పి తీసుకెళ్తాను. అది కాక ఏమంటే పోలార్ బేర్ తీసుకెళ్తాను అంటే డైరెక్ట్గా. ఇంకా మా సుదర్శన్ అంతసేపు ఉండగలుగుతారో లేదు నాకు నమ్మకం లేదు, అందుకనేసి ఇంకా అది కలుపుకొని వచ్చానమాట. ఫస్ట్ ఏమంటే హ్యాపీ రాననింది టెడ్డీని తీసుకురాను, నేను ఇంట్లోనే ఉంటానమ్మా, టీవీ చూసుకుంటూ ఉంటాను అనేసి అనింది. సరే సుదర్శన్ ఎప్పుడు పోలార్ బేర్కి వెళ్దాం బుజ్జు డైరెక్ట్గా టెడ్డీని తీసుకొని అనేసి అన్నాడు. అంతే, ఇప్పుడు వచ్చేస్తాను నేను కూడా అని చెప్పి స్టార్ట్ అయింది. ఏమంటే టెడ్డీ లాస్ట్ ఎగ్జామ్ అయింది, ఇప్పటివరకు ఐస్ క్రీమ్లు కానీ హోటల్స్ కానీ వాడిని ఎక్కడ తీసుకెళ్ళలేదు పాపం. అందుకనేసి ఇంక ఎగ్జామ్ అయిపోయింది కదా, ఇలా ఐస్ క్రీమ్ తీసుకెళ్దాం అనేసి అనుకున్నాము. ఇంకా ఆ రోజు కూడా మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా కొంచెం లేట్ అయిపోయింది. ఆ రోజు కూడా 1:30కి ఎగ్జామ్ అయిపోతుంది, మేము 1:15 కల్లా అక్కడ ఉండిపోతాం. వాళ్ళు వచ్చేసరికి 1:40 అవుతుంది. తెలిసి కూడా తొందరగానే వెళ్తాం. అలాంటిది ఆ రోజు మళ్ళీ లేట్ అయిపోయింది, ట్రాఫిక్ ఉండింది ఎక్కువగా. అసలు మేము వెళ్ళేసరికి అది 1:40 అలా అయిపోయింది. ఇంకా చూసారా ట్రాఫిక్, ఇంకా వెహికల్ చాలా ఉండేసరికి పార్కింగ్ కూడా వేరే దగ్గర ప్లేస్ చేయించారు, వాళ్ళు పార్క్ చేయించారు. సో ఇంకా మేము వేరే దగ్గర పార్క్ చేసుకుని వెళ్ళేసరికి పాపం వచ్చేసిందండి ఎగ్జామ్. మ్యాప్ కొంచెం కష్టంగా వస్తుందేమో అనేసి కొంచెం డౌట్గా ఉండేది, చాలా ఈజీగా వచ్చిందంట. ఫైనలీ SST ఎగ్జామ్ కూడా బాగా రాసింది అని చెప్తా ఉంది. ఇంకా రిజల్ట్స్ కొందరు ఏప్రిల్లో వస్తుంది, కొందరు మేలో వస్తుంది అంటున్నారు. పోనీలే ఆ రిజల్ట్స్ ఎప్పుడైనా రానిలే, లేట్గా వచ్చినా పర్వాలేదులే అనేసి పాపం వీడిని కొంచెం హ్యాపీగా చూసుకుందాం. టెన్షన్ పడ్డాడు, వాడితో నేను చాలా టెన్షన్ పడ్డాను.
టెడ్డా ఇంకేం చేద్దాం టెడ్డా? చాలా చేయాలి ఫస్ట్ పోలార్ బేర్ కదా. బాబా ఇది సరిగా క్లోజ్ చేయలేదు నువ్వు. అది పైంది సన్ రూఫ్ బాబా చేసేదా. ఇంకా టెడ్డీకి ఎస్ఎస్టీ సెట్ 2 వచ్చిందంట. అన్ని సెట్స్ ఈజీగానే ఉన్నాయంట, మీకు సెట్ 2 వచ్చిందని చెప్పేసి ఇంకా క్వశ్చన్ పేపర్ చూపిస్తూ ఉంది. ఇంకా మేము అసలు 10 మినిట్స్ అక్కడే ఉన్నాం. పార్కింగ్లో నుండి బయటికి వచ్చేదానికి 10-15 మినిట్స్ అయిపోయిందనమాట. ఇంకా డైరెక్ట్గా పోలార్ బేర్కి వెళ్ళాలి అన్నాడా మా సుదర్శన్. మళ్ళీ ఏమంటే వద్దని చెప్పేసి ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి దాని తర్వాత వెళ్దాంలే అనిపించింది. అందుకే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. వీడు కూడా టెడ్డో కూడా ఫ్రెష్ అవుతాడు కొంచెం అనేసి. పొద్దున్న వెళ్ళింది కదా ఎగ్జామ్కి, ఇక మొహం చేతులు అని మంచిగా కడుక్కొని ఏదో ఒకటి కొద్దిగా తినేసి వెళ్దాము అనేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము. అబ్బా ఎండ మాత్రం ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉంది. ఇంకా ఇంటికి రాగానే వడియాలు వేయించాను. ఇంకా టొమాటో చట్నీ, వడియాలు. ఇంకా సుదర్శన్ మాత్రం పెరుగన్నం, మజ్జిగ అన్నంలాగా కొంచెం వాటరిష్గా కలిపించాను. సో అది తినేసి ఇంకా పడుకొని ఉన్నాడు. పాపం మా సుదర్శన్ ప్లేస్ మా టెడీ తీసుకున్నట్టుంది. ఎందుకంటే టెడీకి ఎగ్జామ్స్ అయిపోయాయిగా, ఇంకా గేమ్ పాపం 1 ఇయర్ నుండి వాడు చాలా మానేస్తున్నాడు ఆడుకోకుండా, ఏం చేయకుండా 10th స్టార్ట్ అయినప్పటి నుండి. సో అవన్నీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటుందేమో గేమ్స్ ఆడటము ఇవన్నీ. వాళ్ళు ఆడుతుంటే కూడా పాపం ఆడాలనిపించినా కానీ ఇంకా నేనే అన్నం కలుపుకొచ్చాను వీళ్ళు ఆడుకుంటూ ఉంటే పెడతామనేసి. టెడ్డీకి ఎంత నచ్చేసిందో టొమాటో చట్నీ. చాలా అయిపోయింది చేసి. ఇంకా వేడి అన్నము, నెయ్యి, టొమాటో చట్నీ కొంచెం స్పైసీగా చేశాను. అందుకే కొంచెం నెయ్యి వేసి మంచిగా తినిపిస్తున్నాను. ఇంకా వడియాలు. ఇంకా ఈ ఒక్క టొమాటో చట్నీ చేసుకొని పెట్టుకొని ఉన్నాము అనుకోండి, దోశ చేసుకున్నా, ఇడ్లీ చేసుకున్నా, పొంగలి చేసుకున్నా, ఉప్మా చేసుకున్నా, ఇంకా దేంట్లో అయినా సరే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుంది. ఇంకా అన్నం చేసుకుంటే చాలు, అన్నంలో ఆమ్లెట్ వేసుకోవచ్చు, ఇలా వడియాలు వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చికెన్ నంచుకొని తినచ్చు, ఏదైనా నగెట్స్ ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి. ఇంకా చాలా రోజుల తర్వాత టెడ్డీకి పెరుగన్నం తినిపిస్తున్నాను. వాడికి పెరుగు కొంచెం పడదనమాట. అందుకనేసి ఇంత ఎండగా ఇంత వేడి ఉన్నా కానీ ఎక్కువ పెరుగన్నం పెట్టలేదు. వాడు స్కూల్కి అయితే పెట్టేస్తాను, స్కూల్లో తింటే ఏమవ్వదు. ఇంట్లో తింటే మాత్రం వాడికి కోల్డ్ అవ్వడము ఒక రకంగా ఉంటుంది అనమాట వాడికి. అందుకని ఎగ్జామ్స్ కదా అనేసి పెట్టలేదు ఇన్ని రోజులు. టొమాటో చట్నీతో అన్నం కలిపేసి ఇద్దరికి మళ్ళీ పెరుగన్నం తినిపిస్తున్నాను. ఇప్పుడు ఏమైనా పర్వాలేదు, ఫీవర్ వచ్చినా పర్వాలేదు, ఇప్పుడు ఏం తిన్నా ఏం కాదు, ఏదైనా ఏ ఇష్టం ఉంటే అది తినరా అని చెప్పి ఇంకా పెరుగన్నం కలుపుకొని వచ్చాను. టొమాటో చట్నీ పెరుగన్నంతో అబ్బా నాకు చెప్తుంటే నోట్లో వాటర్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఆ కాంబినేషన్. ఇంకా అలా అన్నం తినిపిస్తూనే ఉన్నాను. తినిపిస్తూనే ఏమంటే టైం వేస్ట్ చేసుకోవద్దురా, ఇలా గేమ్ ఆడుకుంటూ ఏదైనా అవసరమైనవి నేర్చుకోరా, అది ఇది అనేది చెప్పడం స్టార్ట్ చేశాను. ఇంకా మా వాడికి ఎగ్జామ్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 13th నుండి ఎగ్జామ్స్. వాడికి ఏమంటే ఎలా ఉందంటే వాడికి ఎగ్జామ్స్ అయిపోయి వాడు కూడా చాలా ఫ్రీ అయిపోయాడు అన్న ఫీల్లో ఉన్నాడు వాడు. చదువుకోమంటే చదువుకోవట్లేదు, రెడీ ఏం చేస్తే అది చేస్తూ ఉంది. సర్లే పాపం వాడివేం ఎగ్జామ్స్లే, ఎగ్జామ్ ముందు చదివిచ్చేద్దాంలే, వాడికి హాలిడేస్ ఉంటాయి ఎట్లా అనేసి అనుకున్నాను. మా హ్యాపీగా టెడ్డీ అవన్నీ ఎప్పుడెండో చూడాలి అనుకుంటూ ఉండిందంట. అవన్నీ ఇప్పుడు చూస్తూ ఉంది. 1 ఇయర్ ముందు రిలీజ్ అయినవి కూడా పెట్టుకొని ఉండింది, ఇప్పుడు చూసుకుంటా ఉందన్నీ. నార్మల్గా అయితే రోజు ఎగ్జామ్ రాసేసిన తర్వాత అన్నం పెట్టేసిన తర్వాత కొంతసేపు అలా కూర్చొని పడుకునేస్తుంది, మళ్ళీ ఈవినింగ్ లేచి చదువుకుంటుంది. అలాంటిది నిద్ర రావట్లేదు వాడికి. పడుకోకుండా చదువుకోరా అంటే నిద్ర పోకుండా ఉండలేదనమాట, పడుకునేసేది. ఇప్పుడు పడుకోమంటే కూడా పడుకోకుండా ఇద్దరు కలిసి టీవీ చూసుకుంటున్నారు. మా సుదర్శన్కి ఏమంటే పడుకోమంటే ఫోన్ చూసుకుంటున్నారు. అందుకే ఫోన్ తీసుకొని సైలెంట్లో పెట్టేశాను. ఇప్పుడు పడుకోబబ్బా అని చెప్పేసి డోర్ వేసేసాను. అంటే వాళ్ళు టీవీ చూసుకుంటున్నారు కదా. మా సుదర్శన్కి సామాన్యంగా నిద్ర వస్తుంది అందరిలాగే, కాకపోతే నిద్ర రావట్లేదు అనేసి ఫీల్ అవుతూ ఉంటాడు ఎంతసేపటికి. అదేమంటే ఫోన్ చూసుకుంటుంటే ఎందుకు నిద్ర వస్తుంది, ఫోన్ పక్కన పెట్టేస్తే నిద్ర పోవచ్చు కదా, అలా అనుకోడనమాట. మైండ్ అంతా అట్లా ఫోన్ చూసుకుంటా ఉన్నాను, ఫోన్ నిద్ర రాలేదు అని ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకనేసి ఎలాగో నీరసంగా ఉంది కదా, ఫోన్ చూసుకోకుండా తీసేసుకున్నానంటే పడుకుంటాడనేసి ఫోన్ తీసేసుకుని పడుకోమని చెప్పేసి డోర్ వేసేసి వచ్చాను. ఇంకా వాళ్ళందరూ అలా ఉన్నారు కదా అనేసి నేనేమంటే ఈ శారీకి బ్లౌజ్ కింద శ్వేత నా ఫ్రెండ్ ఉంది, తన దగ్గర బ్లౌజ్ ఇచ్చినాను. వేరే ఒక మోడల్ చెప్పాను అనమాట కుట్టమనేసి. ఎంత బాగా కుట్టిందంటే అంత బాగా కుట్టింది. ఇంకా ఆ శారీ ఆ బ్లౌజ్ వేసుకొని జస్ట్ ఫిట్ అయిందా లేదా, మ్యాచ్ అయిందా లేదా అని చూసుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఇంకా అందుకే ఆ శారీ ఇంకా ఫోల్డ్ చేసుకున్నాను. ఈ శారీ ఏమంటే నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను, ఆన్లైన్లోనే తీసుకున్నాను. మీకు కావాలంటే డీటెయిల్స్ పెడతాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయొచ్చు. చాలా బాగుంది. చినాన్ క్లాత్ అంటారు కదా, సో ఆ శారీ అనమాట. ఇంకా నా దగ్గర ఈ కలర్ లేదు, ఈ కలర్ పైన అలాంటి ఫ్లోరల్ ప్రింట్ అలా లేదనమాట. నాకు నచ్చింది. ఇంకా సుదర్శన్ కూడా ఇది ఈ కలర్ ఇంకా కొన్ని ఇంకా శారీస్ ఉంటే నాకు ఇది నచ్చి
సుదర్శన్ కూడా ఇదే బాగుంది తీసుకో అని చెప్పేసరికి ఇంకా ఇది తీసుకున్నాను అనమాట. రీసెంట్గా చాలా రోజులు అయిపోయింది తీసుకొని. ఇంకా బ్లౌజ్ ఇచ్చున్నాను, బ్లౌజ్ ఆ రోజు కుట్టించింది అనమాట. ఇంకా వేసుకొని చూసుకున్నాను, చూపిస్తాను మీకు బ్లౌజ్ కూడా ఎలా కుట్టించుకున్నాను అనేది. ఇంకా ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు అన్నీ ఏమంటే మల్ కాటన్ శారీస్ అనేసి, ఇంకా కాటన్ శారీసే కదా అందరు ప్రిఫర్ చేస్తారు, అలాంటి ఫ్యాషన్ అయిపోయింది. సో నేను కూడా కొన్ని ఆర్డర్ చేస్తున్నాను, అవి రాగానే మీకు చూపిస్తాను. అంటే సమ్మర్ కోసం అన్నట్టుగా తీసుకున్నాను. అవి ఇంకా బ్లౌజెస్ అండ్ స్టిచ్ అసలు రాలేదు, ఇంకా శారీస్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఒకసారి. ఇంకా ప్రజెంట్ అయితే ఇదిగో ఈ బ్లౌజ్ అయితే ఇలా కుట్టించుకున్నాను. ఇట్లా బోట్ నెక్ లాగా పెట్టి దానికి ఏమన్నా ఇలా ఫ్రిల్స్ లాగా అనమాట, డిఫరెంట్గా. నా దగ్గర ఇలా రెడీమేడ్ బ్లౌజ్ ఒకటి ఉంది, సేమ్ అలా కావాలనేసి కుట్టించుకున్నాను. నాకు ఎందుకు ఆ ప్యాటర్న్ చాలా ఇష్టం అనమాట. ఇంకా స్లీవ్స్ ఏమంటే ఇలా షార్ట్ స్లీవ్స్కి స్కాలప్ డిజైన్ ఉంటుంది కదా, సో అది పెట్టించుకున్నాను. ఎందుకంటే శారీకి కింద అంతా అలా స్కాలప్ లాగా వచ్చిందనమాట, దానికి కట్ వర్క్ లాగా. సో అందుకనేసి అలా దానికి మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా కుట్టించుకున్నాను. బ్యాక్ అంతా ఫుల్ హై నెక్ లాగా వస్తుంది అనమాట. చాలా బాగుండింది, వేసుకొని కూడా చూసుకున్నాను, కరెక్ట్గా ఫిట్ బాగుండింది అనమాట. అదేమంటే నాకు ఫుల్ నెక్ బ్లౌజెస్ రీసెంట్గా కుట్టించుకోలేదు, సో ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నుండి ఏదైనా కుట్టించుకోవాలంటే ఈ మెజర్మెంట్ ఇవ్వచ్చు అనేసి అనిపించింది. ఇంకా అంతే. ఇంకా ఈవినింగ్ నాకు ఒక్కదానికి టీ పెట్టుకున్నాను, సుదర్శన్కి బాగాలేదు కదా, అందుకే మళ్ళీ ఎందుకు టీ ఎందుకు అనేసి ఇవ్వలేదు అనమాట. సో ఇది నాకు ఒక్కదానికి యాక్చువల్గా కాఫీ కోసం అనేసి తెచ్చుకున్నాను ఇండస్ వ్యాలీలో, బట్ టీ నాకు ఒక్కదానికే పెట్టుకున్నాను. టీ కూడా మంచిగా పెట్టుకోవచ్చు అనమాట. మీరు దీని లింక్ కొన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. ఇంకా టెడ్డీ అయితే హాలిడేస్లో చేయాలి ఏదో చేయాలి అనేసి అనింది. అలా అనుకుంటాం చూసారా, అలాంటప్పుడే ఏవి జరగవు, నార్మల్గా ఉంటాయి. ఏమనుకోకుండా నార్మల్గా ఉన్నామంటే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఏమంటే నేను ఉగాదికి అనేసి ఒక శారీ తీసుకున్నాను. సో దానికి మళ్ళీ బ్లౌజ్ ఎందుకు కుట్టించుకోవాలి, దానికి ఏదైనా మ్యాచింగ్ బ్లౌజెస్ నా దగ్గర ఉన్నాయేమో, నా పట్టు శారీస్ దాంట్లో చూద్దాము, ఒక పట్టు శారీ తీసుకున్నాను అనమాట. సో సింపుల్గానే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది, నా దగ్గర లేదు అందుకని తీసుకున్నాను. సో దానికి ఏమైనా మ్యాచింగ్ బ్లౌజెస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము అనేసి అన్నీ చెక్ చేస్తుంటే ఎన్ని బ్లౌజెస్ అక్కడ ఫస్ట్ ర్యాక్లో ఉన్నాయి చూసారా, అవన్నీ రెడీమేడ్ బ్లౌజెసే. నేను ఎలా తీసుకునేదాన్ని అంటే ఇంతకుముందు ఫ్యూచర్‌లో శారీస్‌కైనా మ్యాచ్ అవుతాయి కదా బ్లౌజెస్. ఇంతకుముందు బ్లౌజ్ తీసుకొని శారీ మ్యాచ్ చేసుకుంటా ఉండేదాన్ని, అందుకని అట్లా బ్లౌజెస్ ఎక్కువ ఉండేదనమాట. అట్లా తీసుకొని ఉన్నాను. కానీ ఇప్పుడు శారీస్ తీసుకుంటా ఉంటే ఒక్క బ్లౌజ్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు, నచ్చట్లేదు మ్యాచ్ అవుతున్నా. దీనికి నేను స్టిచ్ చేపించుకోవాల్సిందే అబ్బా అలా అనేసి అనిపిస్తుంది. ఎన్ని బ్లౌజెస్ చూసానో అసలు చెక్ చేసుకున్నాను, నాకు అసలు ఏది మ్యాచ్ అవ్వలేదు. లాస్ట్‌కి ఇంకా ఒక బ్లౌజ్ అయితే మ్యాచ్ చేసుకున్నాను, చాలా బాగుండింది. కానీ జస్ట్ పెట్టుకోనున్నది ఒకటి. ఇంకొకటి కూడా మళ్ళీ ఆ సైడ్‌లో బ్లౌజ్ కూడా కుట్టించి పెట్టుకుందాం, ఎందుకంటే మంచిది. ఒకవేళ అది లాస్ట్‌లో అండ్ మా సుదర్శన్‌తో కొంచెం భయం అనమాట. లాస్ట్ మొమెంట్‌లో వేసుకుంటే "ఏం బుజ్జి అది ఏమైనా బాగుందా, మ్యాచింగ్ అయిందా అసలు" అనేస్తాడు. అందుకని మళ్ళీ అప్పుడు నాకు డిసప్పాయింట్ అయిపోతాను. అందుకని సైడ్‌లో బ్లౌజ్ కూడా కుట్టించి పెట్టుకుందాంలే అనేసి అనుకున్నాను అనమాట. నెక్స్ట్ టైం నేను శారీ తీసుకుంటే బ్లౌజ్ ఉందో లేదో చూసి తీసుకోవాలి అనేసి అనిపించింది. బ్లౌజెస్‌కి అసలు శారీస్ కంటే బ్లౌజెస్ ఎక్కువ రేట్ అయిపోతుంది కుట్టించుకోవాలంటే. ఇంకా ఆ రోజంతా పడుకోనే లేదు రెడీ, ఎంత హ్యాపీగా ఉందో. ఇంకా ఏదేదో ఇది గేమ్ కాదు, అది స్టిక్ చేసుకుంటా అంటే నేను మీకు ఒకసారి కూడా షేర్ చేశాను. సో అది ఎప్పటి నుండో అది స్టిక్ చేసుకోవాలి అనేసి అనుకుంటా ఉండింది. అది 1.5 hours 2 hours టైం తీసుకుంటుందన్నమాట. అది చేసుకుంటా ఉండింది. దాని తర్వాత వాడిని ఆ రోజంతా నో అనలేదు, ఏది పాపం ఏదో ఇష్టమైంది చేసుకోనీలేసే అనేసి అనిపించింది. ఆ రోజు మేము ఇంతకీ పోలార్ బేర్‌కి వెళ్ళనే లేదు అసలు. లాస్ట్‌కి క్యాన్సిల్ అయిపోయింది. రేపు ఎప్పుడైనా వెళ్దాం లేరా, ఇంకా హాలిడేస్ అలా ఉన్నాయి కదా, పాపం సుదర్శన్ బాబాకి బాలేదు పాపం, వీక్‌గా ఉన్నాడు అనేసరికి అంటే ఏమని వద్దా 6, 7 అని Good job. వైడా అమ్మ టెస్ట్ చేస్తున్నా అబ్బా. ఇటు అన్నప్పుడు ఏమనాలి, Rock 6 7. రాక్ 6, 7 చూపి ఎంత అయిందో. పాప బాలా కదా, నాకు కనిపించట్లేదు అట్లా. సర్లే నువ్వు చేసుకోలే. This is a reference picture. Did you see that here? చేసావా ఇప్పుడు అంతా? ఎంతసేపు పట్టిందో, 1 hour పట్టిందా? No, 1.5 hours I think. అది చాలా క్విక్గా బాబా 3 hours తీసుకున్నాడు. ఉండు హ్యాపీ ఉండు, కూర్చో, ఇడ్లీ పెడతా. ఇంకా ఆ రోజు మళ్ళీ నైట్కి ఇడ్లీయే చేశాను, సుదర్శన్ కూడా తింటాడు కదా అన్నట్టుగా. ఇంకా మార్నింగ్ చేసిన చట్నీ ఉంది, తర్వాత మధ్యాహ్నం టొమాటో చట్నీ ఉంది కదా, ఇడ్లీ టొమాటో చట్నీ ఎంత బాగుంటుంది, ఎంత టేస్టీగా ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్కి అది బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి అది. ఇంకా టెడీని రోజు రారా నాతో వాకింగ్ కొంతసేపు అట్లా రిలాక్స్గా ఉంటుంది అంటే వచ్చేది కాదు. ఇంకా ఆ రోజు అడిగింది, పద అశోక మనం ఇప్పుడు వెళ్దాము వాకింగ్కి వస్తాను అనేసి. సరే సుదర్శన్ కటింగ్ చేసుకుని వస్తాను చెప్పేసి వెళ్ళాడనమాట. ఇంకా మేము ముగ్గురం కలిసి వాకింగ్కి వచ్చాము. ఇంకా చాలాసేపు మాట్లాడుకున్నాము, ఎన్ని విషయాలు మాట్లాడిందో టెడ్డీ అయితే. ఇన్ని రోజులు గమ్ముగా ఉండింది, ఇప్పుడు ఒక్కసారిగా ఓపెన్ అప్ అయిపోయింది. ఎంత హ్యాపీగా ఉండిందో పాపం, లాస్ట్కి టెన్షన్ ఫ్రీ అయిపోయింది అనిపించింది.
సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ లైక్ ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. చాలా మంది ఏమో టెడ్డీ నెక్స్ట్ ఏంటి, ఏ స్ట్రీమ్ తీసుకున్నారు, సో అవన్నీ అడుగుతున్నారు. నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.